ఒకప్పుడు గుండెపోటు రావాలంటే దాదాపు 60 సంవత్సరాలు పైబడిన వారికే వచ్చేదంట. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండం కానుంచి వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాకులు వస్తున్నాయి. వాటి లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం, ఎడమవైపు నుంచి చేయి లాగడం, ఛాతిలో నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిని సందర్శించాలని నెకరేకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుశ్రుత లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నమస్కారం, నేను డాక్టర్ సుశ్రుత, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గుండెపోటు, దాని లక్షణాలు. ఇంతకుముందు గుండెపోటు అనేది 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళకి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకే మనం చూస్తున్నాం. కానీ మన కరోనా వచ్చిన తర్వాత గుండెపోటు అనేది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. అండ్ అది ఖచ్చితంగా ఛాతి నొప్పితోటే రావాలనే అవసరం లేదు. మీ పక్కన కానీ మీ దగ్గర పట్ల ఎవరైనా సడన్గా కుప్పకూలినట్టయితే, సడన్గా కళ్ళు తిరిగి పడ్డట్టయితే ఖచ్చితంగా గుండె పరీక్ష చేయించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. టిపికల్గా గుండెపోటు అనేది ఎడమ వైపు ఛాతి నొప్పి, ఎడమ చెయ్యి లాగడం, గుండె దడ, ఆయాసం, చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలతో వస్తుంది. కానీ ఇవే లక్షణాలు ఉంటే గుండెపోటు ఉందని కాదు. ఇప్పుడు ఈ కాలంలో సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోవడం, సడన్గా మొత్తం ఒళ్ళు తడిచేంత చెమటలు పట్టడం, దవడ నొప్పి కానీ, పొట్ట నొప్పి కానీ, వాంతులు, దస్తులు, ఇలా ఏ లక్షణంతోటైనా మనకి గుండెపోటు అనేది రావచ్చు. సో ఎప్పుడైనా సరే మనకి ఏ లక్షణం ఉన్నా సరే మన వయసు రీత్యా, మనకున్న బీపీ షుగర్ రీత్యా మనం ఎప్పుడైనా ఈసీజీ తీయించుకోవడం చాలా బెస్ట్. ఈసీజీ అనేది బేసిక్ టెస్ట్ మన గుండెపోటు ఉందా లేదా తెలియడానికి. అండ్ అది మనకు అంత పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు. సో ఎప్పుడు డౌట్ ఉన్నా ఈసీజీ తీయించుకోవడం అనేది మంచిదే. అది చేయించుకుంటే మనం కొంచెం అదేం లేదు, అదంతా బాగానే ఉంది అనుకుంటే మనం మేజర్గా హార్ట్ డిసీజ్ని రూల్ అవుట్ చేసుకోవచ్చు. అంతేగాని ఈసీజీ పర్ఫెక్ట్ ఉంది కదా, నాకు గుండె జబ్బు లేదు అని కూడా ఉండదు. ఈసీజీ పర్ఫెక్ట్ ఉండి అంటే మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, అలాంటప్పుడు ఈసీజీ చేంజెస్ కూడా రావచ్చు. సో మన లక్షణాలు, మన ఈసీజీ ఈ రెండు కలిస్తేనే మనకు గుండె జబ్బు ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు మనకి గుండె ఛాతి నొప్పి వచ్చింది, ఈసీజీ తీసుకున్నాం, నార్మల్ ఉంది. అప్పుడు ఒక 4 గంటలు అబ్జర్వేషన్ కింద ఉండండి, ఒక 4 అవర్స్ చూడండి. ఏం లేదు మళ్ళీ రిపీట్ చేసుకోండి ఈసీజీ. ఏం లేదు అంటే ఇంకా ఏం లేదు, లోపలేం జరగట్లేదు అని అర్థం. అలా కాకుండా మనకు ఛాతి నొప్పి వచ్చింది, ఈసీజీ నార్మల్ ఉంది, మంచిగానే ఉంది కదా అని వదిలేసి మళ్ళీ ఛాతి నొప్పి వచ్చినా వదలడం అట్లాంటిది అయితే చెయ్యొద్దు. ఖచ్చితంగా సీరియల్ ఈసీజీ అనేది చాలా అవసరం. మనం కంటిన్యూస్ ఈసీజీ తీస్తేనే మన లోపల ఏమైనా ప్రాబ్లం నడుస్తుందా, లేకుంటే ఎప్పటిదో ఉన్న ప్రాబ్లమేనా, లేకుంటే అది నార్మల్గా వచ్చిన చేంజెసా మనకు అర్థమవుతుంది. సో ఈసీజీ చేంజెస్ అనేది గుండెపోటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేయాల్సిన టెస్ట్. అండ్ దానిలో ఏమైనా తేడాలు ఉంటే ఖచ్చితంగా గుండె డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మహిళలకి, పురుషులకి గుండెపోటు లక్షణాలు అనేవి అంత తేడా రాకపోవచ్చు. కానీ మహిళలు అనేవాళ్ళు చాలా వరకు సైలెంట్ ఎంఐస్ అంటాం. అంటే వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఇంట్లో కూర్చునే మహిళలకి ఇంటి పని వరకు చేసుకుంటారు, తర్వాత కొద్దిగా ఎంత కాదన్నా కొద్దిగా కూర్చొని చేసే పని కాబట్టి కొద్దిగా వాళ్ళకి గుండెపోటు లక్షణాలు ఛాతి నొప్పి లాగానే రావాల్సిన అవసరం లేదు. తల తిరగడం, ఒళ్ళు ఇసిరేయడం, చెమటలు పట్టడం, గుండె దడ కొట్టుకోవడం ఇలాంటివి ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి ఈసీజీ తీసుకుంటే మంచిది. మగవాళ్ళకి చాలా వరకు వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళొస్తారు. సో వాళ్ళకి చాలా వరకు ఛాతి నొప్పి, ఛాతి బరువు వేసినట్టు ఉండడం, ఏదో తెలియని డిస్కంఫర్ట్ ఛాతీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈసీజీ తీసుకుంటేనే మంచిది.